రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్ అభివృద్ధి చేయాలని కార్పొరేటర్ నగనూరు సుమలత రాజు ఆదివారం బురద రోడ్డుపై కూర్చొని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నగనూరి సుమలత రాజు స్థానికులతో కలిసి మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి డివిజన్లోని కాలనీల అభివృద్ధి విషయంలో పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ అభివృద్ధి చేసే వరకు విభిన్న రకాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. కాలనీ వాసులతో పాటు కార్పొరేటర్ బురదలో కూర్చుని వినూత్న నిరసన చేపట్టారు. డివిజన్ లోని పద్మావతి కాలనీకి రోడ్డు టెండర్ వచ్చినప్పటికీ అధికారులు ఆదిలోనే ఆపేశారని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పాలకులకు అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా డివిజన్ అభివృద్ధి చేయకపోతే కలెక్టరేట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. డివిజన్ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ రోజు 25వ డివిజన్ లో భారీగా కురుస్తున్న వర్షానికి పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తున్నది. ఈ చెరువును తలపిస్తున్నది ఇక్కడ నుండి వెళ్లే వాహనాలు కింద పడుతూ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు అయితే కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు. ఈ ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల క్రితమే ఈ పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్కి పిలవడం జరిగింది. టెండర్కి పిలిచినాక టెండర్కు ఒక కాంట్రాక్టర్కి వచ్చింది. కాంట్రాక్టర్కి వచ్చి ఇసుక కంకర పోసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నామంటే నన్ను ఇక్కడ అధికారులు రోడ్డు వేయద్దనేసి చెప్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 25వ డివిజన్ రామగుండం నగరపాలక సంస్థలో లేదా? ఎవరు స్పందించడం లేదు. మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించడం లేదు. వీరు స్పందించలేరని కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎలాంటి చొరవ కూడా తీసుకోవడం లేదు. ఈ మా 25వ డివిజన్ రోడ్లు ఇలానే ఉంటే మాత్రం మేము కలెక్టర్ గారి ఆఫీస్ని ముట్టడించడం జరుగుతుంది మా డివిజన్ ప్రజల పక్షాన. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మమ్మల్ని ఏదో ఆదుకుంటుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రోడ్లు ఎవరు వచ్చినా మాకు ఈ బాధలు తప్పుతలేవు. మరి ఏం చేసుడు 8 నెలల నుంచి ఇవేస్తారు అగేస్తారు అని చూస్తాను. ఏ రోజు కూడా ఏ దాతను గెలిపించుకున్నా ఏ దాత అయినా మమ్మల్ని ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఎక్కడ బొందలు అక్కడనే పడుడు లేచుడాగో నా కొడుకు పడితే కాలు ఉరిగింది అక్కడికి పోయి చేపించుకొని వచ్చినాం. మాకు ఏ అయ్యా పెడతాండి అయ్యా, నా భర్త మంచిగా లేడు, నా భర్తకు అయిందయ్యా అని పోతా కూడా ఎవరు మమ్మల్ని తేకిన వాళ్ళు లేరు. రోడ్లన్నా మంచిగా ఉండాలి కదా, మాకు మీరు ఏదో పెట్టకూడదు. మీరు గెలిపించుకున్నందుకు మాకు ఈ రోడ్లన్నా సరిగా వేయండి అంటున్నాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, అధిక సంఖ్యలో డివిజన్ మహిళలు పాల్గొన్నారు.